ఉదయం నుంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అందరూ కూడా ఈరోజు సమావేశంలో పాల్గొన్నారు. వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు, ఇటీవల వచ్చినటువంటి విభేదాలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో సినిమా వారికి ఉన్నటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఇన్ని రోజుల పాటు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అన్ని విషయాలను కూడా నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక నిందితుడిగా ఉన్నటువంటి కుటుంబం అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడంపై మాత్రం కొన్ని విమర్శలు తలెత్తాయి. కేసు పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో అల్లు అరవింద్ కలవడంపై మాత్రం కొన్ని విమర్శలు తలెత్తాయి. రెండు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉదయం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతా ఉంది? ఈ నిర్ణయం సినీ ప్రముఖులకు బెనిఫిట్గా ఉంటుందా? ఈ నిర్ణయం ప్రజలకు బెనిఫిట్గా ఉంటుందా? రాబోయేటువంటి సంక్రాంతి సినిమా అధిక రేట్లతో చూడాల్సి ఉంటుందా? సాధారణ రేట్లతో చూడాల్సి ఉంటుందా? అసలు బెనిఫిట్ షోలు ఇక ముందు ఉండబోవని తేల్చేస్తారా? టికెట్ల పెంపు అనే అంశం ఉండబోదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసిందా? సినీ ప్రముఖులు దాన్ని యాక్సెప్ట్ చేశారా? ఇలా అయితే తెలంగాణలో ఉండడం కష్టం అంటూ కూడా వీళ్ళేమన్నా అలిగి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తా ఉన్నారా? ఆ విషయాలన్నీ కూడా మరి కాసేపట్లో ఫిలిం ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనబడతా ఉంది. ఒక్కొక్క వాహనాన్ని పోలీసులు బయటికి పంపిస్తా ఉన్నారు. నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, చిత్ర యూనిట్ సమావేశం ముగిసిన తర్వాత సినీ ప్రముఖులు బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సై అంటే సై అన్నట్టుగా 2-3 రోజుల పాటు తెలంగాణలో వాడివేడి పరిస్థితి. దీంట్లో ఎవరు నెగ్గనున్నారు, ఎవరు ఓడిపోబోతా ఉన్నారు? ప్రభుత్వం నెగ్గుతుందా? సినీ పెద్దల పందం నెగ్గుతుందా? వాళ్ళు అనుకున్న విధంగానే బెనిఫిట్ షోట్లు ఉంటాయి అనే మొండితో ఈరోజు ఈ సమావేశానికి వచ్చారా? ఎంత చేసినా మేము వీటికి సహకరించము అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడము, దానికోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లో, తెలంగాణలో అందుబాటులో ఉన్నటువంటి డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని, హీరోలని అందరినీ కూడా పిలిచి దీని ద్వారా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సమావేశం అయితే ముగిసింది. అందరూ వచ్చి ఇండస్ట్రీ తరఫున ఏం మాట్లాడబోతా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయించింది, అనుకున్న విధంగానే సమావేశం జరిగిందా అనే దానిపై కూడా ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సినిమా వాళ్ళ ఇష్యూ అనగానే రాష్ట్ర ప్రజలందరికీ ఒక ఎక్కడ లేని ఉత్సాహం. ఈరోజు సమావేశానికి హాజరైనటువంటి ప్రముఖుల వివరాలు చూస్తే సుమారు 45 మంది ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. వాటికి సంబంధించినటువంటి వివరాల విషయానికి వెళ్తే 45 మందిలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, ప్రముఖులు దీంట్లో పేర్లను మెన్షన్ చేయడం జరిగింది. ఈ 45 మంది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరయ్యారు. ఒక్కరొక్కరుగా వాహనాలు బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. సురేష్ బాబు, కేఎల్ నారాయణ, దామోదర్, అల్లు అరవింద్ ప్రముఖులంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు. సినిమా వాహనాలన్నీ కూడా బయటికి వెళ్ళాయి. ఒక్కొక్క వాహనాన్ని పోలీసులు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పంపిస్తూ ఉన్నారు. ఈ వాహనాలన్నీ కూడా సినీ ప్రముఖులకు చెందినటువంటి వాహనాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాబోతా ఉన్నాడు. ఇప్పటికే అప్రమత్తమయ్యి వాహనాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. పోలీస్ వాహనం కూడా సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వస్తూ ఉన్నాడు. సినీ ప్రముఖుల యొక్క సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి కాన్వాయ్
మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ నుంచి బయటికి రాబోతోంది. అంతకుముందు సినిమా వాళ్ళ వాహనాలు బయటికి వచ్చాయి. సినిమా ప్రముఖుల యొక్క వాహనాలని సమావేశం తర్వాత బయటికి వచ్చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఎందుకు కానీ సీఎం వస్తుండో సమావేశం తర్వాత సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకుంటున్నారంటూ రాఘవేంద్ర రావు సినీ ప్రముఖులు ఇక్కడ మాట్లాడతారనుకున్నారు. కానీ వీళ్ళు తిరిగి ఫిలిం ఛాంబర్లో సమావేశం పెట్టేటువంటి అవకాశం ఉంది. రాఘవేంద్ర రావు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు, ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగానే చూసుకుంటుంది, దిల్ రాజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడాన్ని ఇండస్ట్రీ తరఫున మేము స్వాగతిస్తూ ఉన్నాము. తెలంగాణ అద్భుతమైన టూరిస్టు స్పాట్లుగా ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్లో ప్రముఖంగా నిర్వహించారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ని నిర్వహించాలి, హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతా ఉన్నామంటూ కూడా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ కాన్వాయ్ బయటికి వచ్చింది. రేవంత్ రెడ్డి కాన్వాయ్ని చూస్తున్నాం ప్రత్యక్షంగా. సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కాన్వాయ్ కనబడతా ఉంది. మొదటి వాహనం, రెండో వాహనం, 3, 4వ వాహనంలో రేవంత్ రెడ్డి కూర్చున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసిన తర్వాత వెళ్తా ఉన్నాడు. రైట్, అందరికీ అభివాదం చేసుకుంటూ రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. రాష్ట్ర మంత్రివర్యుల యొక్క వాహనాలు కూడా తిరిగి రేవంత్ రెడ్డి వెంటే వెళ్తూ ఉన్నాయి. రైట్, రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది ప్రముఖులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అంతా కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వారు ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది అనే దానిపై కూడా మరి కాసేపట్లో వీళ్ళు మాట్లాడేటువంటి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి కమాండ్ కంట్రోల్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇక్కడ నుంచి బయలుదేరారు. నెక్స్ట్ సినీ ప్రముఖుల వాహనాలు కూడా ఒక్కటొక్కటిగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మాట్లాడేటువంటి ఛాన్స్ అయితే ఉంది. రైట్, ఇవి పోలీస్ సార్ కంప్లీట్ అయింది. సక్సెస్ ఆ మీటింగ్. మీటింగ్ ఏం జరిగింది? కోమటిరెడ్డి గారు ఏమైనా క్లారిటీ వచ్చింది